కొత్త డిస్కీమ్ ఆలోచనలపైన ప్రభుత్వం వెనకడుగు వేయాలి, వెంటనే దీనికి అనుమతి ఇవ్వద్దు, ప్రజల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తాం, రైతులకు శాపం ఇది, అసలు ప్రైవేటీకరణ, ఇలా అన్ని అంశాలను ప్రతిపక్షాలు తెరపైకి తెస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి మాత్రం ఆల్రెడీ డేట్ ప్రకటించారు, జూన్ 2 నుంచి దీన్ని ప్రారంభించబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శ చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ వీళ్ళంతా కూడా వద్దు, దీన్ని విరమించుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు అనుకోవట్లేరు, వాళ్ళు ప్రతిపక్షాలలో ఉన్నాం అనుకుంటారు. కానీ గతంలో కూడా వాళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు మాట్లాడారు. ఇలా అంటే 2014 నుంచి 23 వరకు వాళ్ళ అధికారంలో ఉండి ఈ నార్థన్ డిస్కమ్ని సదర్న్ డిస్కమ్ని రెండింటిని అప్పులపాలు చేసింది వాళ్ళే అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఏ గ్రేడ్లో ఉన్న సంస్థలను సి గ్రేడ్లకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ హయాంలోనే జరిగింది. ఈరోజు రైతు డిస్కామ్ పెట్టడానికి కారణం కూడా వాళ్ళ హయాంలో ఆ 2 డిస్కామ్లు దెబ్బతినడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ద్వారా రైతులకు ఫ్రీ కరెంట్ అందియాలన్న ఒక మంచి ఉద్దేశాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల ముందు మీటర్లు పెడుతున్నామని చెప్పి ఒక తప్పుడు ప్రచారంతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ ముషరఫ్ గారు మాట్లాడుతుంటే రైతుల పేరుతోటి జరిగిన దోపిడీ అంటే దాన్ని ఈరోజు వాళ్ళు రైతులు దోపిడీదారులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఎంత ఆవేశం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులను తప్పిదంగా చూపించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ పథకాన్ని కూడా గ్రౌండ్లోకి పోనీయొద్దన్న ఒక ఆలోచన క్లియర్గా తెల్లమైంది అయిపోయిన. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీ, అంటే అందులో బీఆర్ఎస్ ఏందో టీఆర్ఎస్ ఏందో తెలియని పరిస్థితి. ఆ టీఆర్ఎస్ కవిత గారు ఆమె ఈరోజే కొత్తగా రాజకీయాలకు వచ్చినట్టు, గతంలో ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలతో ఆమె ఏ సంబంధం లేనట్టు, గతంలో జరిగిన దోపిడీకి ఆమె లెక్కలు లేనట్టు మాట్లాడుతూ ఆమె కొత్తగా ప్రజల కోసం ఏదో అడుగుతుంది. అసలు ఈ సంస్కరణ చేయాల్సి వచ్చిందే వాళ్ళ వల్ల. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మేము కూడా మా యొక్క గలం వినిపించినాం. ఈ రైతు డిస్కమ్ అనేది ప్రజలకు నాణ్యతమైనటువంటి విద్యుత్ని ప్రసాదించడానికే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తీసుకుని నిర్ణయంగా తీసుకొచ్చినాం. కవిత మాట్లాడుతూ రైతులకు ఎంట్రీని ఇచ్చినట్టే ఈ కొత్త డిస్కమ్ వస్తాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కవిత గారికి సబ్జెక్ట్ లేదని కాదు, కవిత గారికి చాలా క్లారిటీ ఉంది. ఆ పార్టీ మనుగడ కోసం ఆమె ఏదో మాట్లాడాలని మాట్లాడుతుంది, కానీ వాస్తవాలన్నీ ఆమెకు తెలుసు. వాస్తవాలు తెలుసు కాబట్టి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పాలన నచ్చకనే ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చింది ఆమె. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టి ఆమె ఒక పొలిటికల్ స్పేస్ తీసుకోవాలనుకుంటుంది తప్ప వాస్తవాలు మాట్లాడే పరిస్థితిలో ఆమె లేదు. కానీ ఆమె ఒక పొలిటికల్ స్పేస్ తీసుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమైందంటే ఉన్న స్పేస్ కాకుండా ఇప్పుడు ఆమె పార్టీ పెట్టి కూడా బద్నామవుతుంది. ఆమె అల్టిమేట్ అజెండా ఏంది? ఆ 10 సంవత్సరాలల్లో ఆ కుటుంబం దోచుకుంది, దాచుకునే పంచాయతీలో ఆమె బయటకు వచ్చింది, వాళ్ళు దోచుకున్న విషయాన్ని ఆమె ఈరోజు చెప్తుంది. అది ప్రజలు అర్థం చేసుకుంటే ఆమెను ఏమన్నా లీడర్గా ఎన్నుకుంటారు రేపొద్దున. ఆమె సొంతంగానే ప్రజలకు కనుక ఆమె పొలిటికల్ పార్టీ పెట్టడానికి ఆమెకు ఉన్న అజెండాను కనుక ఆమె క్లారిఫై చేయకపోతే ప్రజలు డెఫినెట్గా ఆమెకు గుణపాఠం చెప్తారు. టీఆర్ఎస్ చెప్తా ఉంది ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టాఫ్ పెంచరు, తక్కువ స్టాఫ్ ఇస్తారు, ఈ డిస్కమ్లతో ఉపయోగం ఏంది, ఇక్కడున్న స్టాఫ్నే పంచుతారు, ఏం మార్పు ఉంటుంది, ఇక్కడ తీసి అక్కడ వేసినట్టే ఉంటుంది సో అని స్టేట్మెంట్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గతంలో చేసిన స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తున్నాను. మీరు ఎంత విమర్శించినా, ఎంత తిట్టుకున్నా, ఎంత ఏడ్చినా నేను చేసుకుంటూనే పోతూ ఉంటా అనేటువంటి ముఖ్యమంత్రి చాలా సందర్భాలు మాట్లాడారు. ఈ విషయంలో కూడా అట్లా ఉంటుందా ముఖ్యమంత్రి? ఇక్కడ మనం ఈరోజు ఈ యొక్క పబ్లిక్ గ్రీవియన్సెస్ ఎందుకు ప్రజా ఏదైతే ఈరోజు ఇక్కడ పెట్టినామో పబ్లిక్ హియరింగ్, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది, సంస్థలు ఏమనుకుంటున్నాయి, పొలిటికల్ పార్టీలు ఏమనుకుంటున్నాయి, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తప్పులేదు, వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాల్సింది అధికారులు. ఏ విధంగా నడిపిస్తారు, మండలానికి ఎంతమంది ఉంటారు, ఈ రైతు డిస్కంలో ఎంతమంది అఫీషియల్స్ని దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు, కొత్త మందిని రిక్రూట్ చేసుకుంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్కి తప్పేం పడతలేదు. నేను డెఫినెట్గా దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆన్సర్ ఇస్తారు, ఆన్సర్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తారు. కాకపోతే ఇది పెట్టొద్దని చెప్పి ఇది పెట్టడాన్ని తప్పు పట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. డెఫినెట్గా దాని అమెండ్మెంట్స్ మీద డిస్కస్ చేయొచ్చు ఎనీ టైం. అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సభలో కొన్ని స్టేట్మెంట్ చేసారు, కొంచెం విమర్శలు చేస్తూ ఉన్నారు పార్టీలు, కానీ కొత్త విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఆ 2 మిక్స్ చేస్తేనే కాంగ్రెస్ ప్రజాపాలన అనేటువంటి స్టేట్మెంట్. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అనే విమర్శలు వస్తాయి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ 2 నాయకులు, 2 నాయకులు ప్రజల కోసం ఏ విధంగానైతే పార్టీలు వేరుండొచ్చు, పార్టీ ఆలోచన విధానం వేరుండొచ్చు, పార్టీలు ఆవిర్భవించింది కూడా ఒక పార్టీకి ఎగెనిస్ట్ ఒక పార్టీకి ఇచ్చినా
ఆ ఇద్దరు నాయకులను వాళ్ళ నాయకులకు ఉన్న ఫోకస్ని, పబ్లిక్ మీద ఉన్నటువంటి ఫోకస్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కంపారిజన్ చేసారు. పక్కన నరసింహులు చేసిన మాటలు కూడా వివాదం అవుతున్నాయి. తెలంగాణ డిక్షనరీలో లేదు, ఆ పదం ఎక్కడ అసలు తెలంగాణ వాడలేదు. తెలంగాణ వర్డే లేదనేది తప్పుడు ప్రచారం. అది నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకంటే ఆ సభలో లేను కాబట్టి ఆ సభలో ఏం సందర్భంలో మాట్లాడారు అనే విషయం నాకు తెలియదు. కాకపోతే ఒకటైతే చెప్తున్నా, డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ప్రజలకు, ప్రజాపాలన అందించిన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పోతురు. ఆయన ఏ సందర్భంలో ఏది మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని నిన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఎన్టీ రామారావు అనే వ్యక్తి కొత్త సంస్కరణ, ఒక ప్రతి వాడికి తెల్లన్నం తినిపించాలన్న ఒక ఉద్దేశం. ఆ రోజులలో ఎన్టీ రామారావు గారు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పుడు సామాన్యునికి తెల్లన్నం రీచ్ లేదు, భోజనం 3 పూటల వైట్ రైస్ అనేది దొరకకపోయేది. అటువంటిది 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ప్రతి వాడిని కూడా ఎంపవర్ చేసిండు. ప్రతి వాడిని ఆలోచన ఈరోజు సన్న బియ్యం ఎట్లయితే కాంగ్రెస్ పట్టుకొచ్చిందో ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది. కాబట్టి అలాంటి కంపారిజన్ చేసి ఉంటారు. మహానాడులో బక్కన నరసింహులు ఆంధ్రప్రదేశ్ మహానాడులో చేసిన టీడీపీ మహానాడులో తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అనేటువంటి వాడు మాట్లాడారు. కొంతమంది ఆవేశపూరితంగా, కొంతమందికి సమయస్ఫూర్తి లేక, కొంతమంది అక్కడున్న ప్రజలు వాళ్ళ నాయకత్వాన్ని బలపరచుకోనికి మాట్లాడుతుంటారు. అలాంటి ఆవేశం మన తేజస్వి సూర్యాని కూడా చూసినాం పార్లమెంట్లో. ఈ యొక్క విభజనను పాకిస్తాన్ ఇండియాతో కూర్చుని వీళ్ళందరూ కూడా ఏంటంటే పొలిటికల్ స్పేస్ కోసం మాట్లాడుతుంటారు. వాళ్ళందరినీ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు అనుకోవట్లేరు, వాళ్ళు ప్రతిపక్షాలలో ఉన్నాం అనుకుంటారు. కానీ గతంలో కూడా వాళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు మాట్లాడారు. అలా అంటే 2014 నుంచి 23 వరకు వాళ్ళ అధికారంలో ఉండి ఈ నార్థన్ డిస్కమ్ని, సదర్న్ డిస్కమ్ని రెండింటిని అప్పులపాలు చేసింది వాళ్ళే అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఏ గ్రేడ్లో ఉన్న సంస్థలను సి గ్రేడ్లకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ హయాంలోనే జరిగింది. ఈరోజు రైతు డిస్కామ్ పెట్టడానికి కారణం కూడా వాళ్ళ హయాంలో ఆ 2 డిస్కామ్లు దెబ్బతినడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ద్వారా రైతులకు ఫ్రీ కరెంట్ అందియాలన్న ఒక మంచి ఉద్దేశాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల ముందు మీటర్లు పెడుతున్నామని చెప్పి ఒక తప్పుడు ప్రచారంతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ ముషరఫ్ గారు మాట్లాడుతుంటే రైతుల పేరుతోటి జరిగిన దోపిడీ అంటే దాన్ని ఈరోజు వాళ్ళు రైతులు దోపిడీదారులు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్షాలకు ఎంత ఆవేశం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులను తప్పిదంగా చూపించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ పథకాన్ని కూడా గ్రౌండ్లోకి పోనీయొద్దన్న ఒక ఆలోచన క్లియర్గా తెల్లమైంది అయిపోయినా. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీ, అంటే అందులో బీఆర్ఎస్ ఏందో టీఆర్ఎస్ ఏందో తెలియని పరిస్థితి. ఆ టీఆర్ఎస్ కవిత గారు ఆమె ఈరోజే కొత్తగా రాజకీయాలకు వచ్చినట్టు, గతంలో ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలతో ఆమె ఏ సంబంధం లేనట్టు, గతంలో జరిగిన దోపిడీకి ఆమె లెక్కలు లేనట్టు మాట్లాడుతూ ఆమె కొత్తగా ప్రజల కోసం ఏదో అడుగుతుంది. అసలు ఈ సంస్కరణ చేయాల్సి వచ్చిందే వాళ్ళ వల్ల. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మేము కూడా మా యొక్క గలం వినిపించినాం. ఈ రైతు డిస్కమ్ అనేది ప్రజలకు నాణ్యతమైనటువంటి విద్యుత్ని ప్రసాదించడానికే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంగా తీసుకొచ్చినాం. కవిత మాట్లాడుతూ రైతులకు ఎంట్రీని ఇచ్చినట్టే ఈ కొత్త డిస్కమ్ వస్తాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కవిత గారికి సబ్జెక్ట్ లేదని కాదు, కవిత గారికి చాలా క్లారిటీ ఉంది. ఆ పార్టీ మనుగడ కోసం ఆమె ఏదో మాట్లాడాలని మాట్లాడుతుంది, కానీ వాస్తవాలన్నీ ఆమెకు తెలుసు. వాస్తవాలు తెలుసు కాబట్టి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పాలన నచ్చకనే ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చింది ఆమె. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టి ఆమె ఒక పొలిటికల్ స్పేస్ తీసుకోవాలనుకుంటుంది తప్ప వాస్తవాలు మాట్లాడే పరిస్థితిలో ఆమె లేదు. కానీ ఆమె ఒక పొలిటికల్ స్పేస్ తీసుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమైందంటే ఉన్న స్పేస్ కాకుండా ఇప్పుడు ఆమె పార్టీ పెట్టి కూడా బద్నాం అవుతుంది. ఆమె అల్టిమేట్ అజెండా ఏంది? ఆ 10 సంవత్సరాలల్లో ఆ కుటుంబం దోచుకుంది, దాచుకునే పంచాయతీలో ఆమె బయటకు వచ్చింది. వాళ్ళు దోచుకున్న విషయాన్ని ఆమె ఈరోజు చెప్తుంది. అది ప్రజలు అర్థం చేసుకుంటే ఆమెను ఏమన్నా లీడర్గా ఎన్నుకుంటారు రేపు పొద్దున. ఆమె సొంతంగానే ప్రజలకు కనుక ఆమె పొలిటికల్ పార్టీ పెట్టడానికి ఆమెకు ఉన్న అజెండాను కనుక ఆమె క్లారిఫై చేయకపోతే ప్రజలు డెఫినెట్గా ఆమెకు గుణపాఠం చెప్తారు. టీఆర్ఎస్ చెప్తా ఉంది ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టాఫ్ పెంచరు, తక్కువ స్టాఫ్ ఇస్తారు, ఈ డిస్కమ్లతో ఉపయోగం ఏంది, ఇక్కడున్న స్టాఫ్నే పంచుతారు, ఏం మార్పు ఉంటుంది, ఇక్కడ తీసి అక్కడ వేసినట్టే ఉంటుంది. సో అని స్టేట్మెంట్ చేస్తూనే ముఖ్యమంత్రి గతంలో చేసిన స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తున్నాను. మీరు ఎంత విమర్శించినా, ఎంత తిట్టుకున్నా, ఎంత ఏడ్చినా నేను చేసుకుంటూనే పోతూ ఉంటాను అనేటువంటి ముఖ్యమంత్రి చాలా సందర్భాలు మాట్లాడారు. ఈ విషయం కూడా అట్లా ఉంటుందా ముఖ్యమంత్రి? ఇక్కడ మనం ఈరోజు ఈ యొక్క పబ్లిక్ గ్రీవియన్సెస్ ఎందుకు ప్రజా ఏదైతే ఈరోజు ఇక్కడ పెట్టినామో పబ్లిక్ హియరింగ్, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది, సంస్థలు ఏమనుకుంటున్నాయి, పొలిటికల్ పార్టీలు ఏమనుకుంటున్నాయి, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తప్పులేదు.
వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాల్సింది అధికారులు. ఏ విధంగా నడిపిస్తారు, మండలానికి ఎంతమంది ఉంటారు, ఈ రైతు డిస్కంలో ఎంతమంది అఫీషియల్స్ని దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు, కొత్త మందిని రిక్రూట్ చేసుకుంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్కి తప్పేం పడతలేదు నేను. డెఫినెట్గా దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆన్సర్ ఇస్తారు, ఆన్సర్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తారు. కాకపోతే ఇది పెట్టొద్దని చెప్పి ఇది పెట్టడాన్నే తప్పు పట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. డెఫినెట్గా దాని అమెండ్మెంట్స్ మీద డిస్కస్ చేయొచ్చు ఎనీ టైం. అవుట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సభలో కొన్ని స్టేట్మెంట్ చేశారు, కొంచెం విమర్శలు చేస్తూ ఉన్నారు, పార్టీలు కానీ కొత్త విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ఆ రెండు మిక్స్ చేస్తేనే కాంగ్రెస్ ప్రజాపాలన అనేటువంటి స్టేట్మెంట్. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాదని విమర్శలు వస్తాయి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ రెండు నాయకులు, ఇద్దరు నాయకులు ప్రజల కోసం ఏ విధంగానైతే పార్టీలు వేరుండొచ్చు, పార్టీ ఆలోచన విధానం వేరుండొచ్చు, పార్టీలు ఆవిర్భవించింది కూడా ఒక పార్టీకి ఎగెనిస్ట్ ఒక పార్టీకి ఇచ్చిన ఆ ఇద్దరు నాయకులను, వాళ్ళ నాయకులకు ఉన్న ఫోకస్ని, పబ్లిక్ మీద ఉన్నటువంటి ఫోకస్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కంపారిజన్ చేశారు. బక్కర నరసింహులు చేసిన మాటలు కూడా వివాదం అవుతున్నాయి. తెలంగాణ డిక్షనరీలో లేదు ఆ పదం, ఎక్కడ అసలు తెలంగాణ వాడలేదు. తెలంగాణ వర్డే లేదనేది తప్పుడు ప్రచారం. అది నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకంటే ఆ సభలో లేను కాబట్టి ఆ సభలో ఏం సందర్భంలో మాట్లాడారు అనే విషయం నాకు తెలియదు. కాకపోతే ఒకటైతే చెప్తున్నా, డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ప్రజలకు, ప్రజాపాలన అందించిన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పోతురు. ఆయన ఏ సందర్భంలో ఏది మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని నిన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఎన్టీ రామారావు అనే వ్యక్తి కొత్త సంస్కరణ, ఒక ప్రతి వాడికి తెల్లన్నం తినిపించాలన్న ఒక ఉద్దేశం. ఆ రోజులలో ఎన్టీ రామారావు గారు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పుడు సామాన్యునికి తెల్లన్నం రీచ్ లేదు, భోజనం 3 పూటల వైట్ రైస్ అనేది దొరకకపోయేది. అటువంటిది 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ప్రతి వాడిని కూడా ఎంపవర్ చేసిండు. ప్రతి వాడిని ఆలోచన ఈరోజు సన్న బియ్యం ఎట్లయితే కాంగ్రెస్ పట్టుకొచ్చిందో ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది. కాబట్టి అలాంటి కంపారిజన్ చేసి ఉంటారు. మహానాడులో బక్కన నరసింహులు ఆంధ్రప్రదేశ్ మహానాడులో చేసిన టీడీపీ మహానాడులో తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అనేటువంటి వాడు మాట్లాడారు. కొంతమంది ఆవేశపూరితంగా, కొంతమందికి సమయస్ఫూర్తి లేక, కొంతమంది అక్కడున్న ప్రజలు వాళ్ళ నాయకత్వాన్ని బలపరచుకోనిక మాట్లాడుతుంటారు. అలాంటి ఆవేశం మన తేజస్వి సూర్యాని కూడా చూసినాం పార్లమెంట్లో. ఈ యొక్క విభజనను పాకిస్తాన్ ఇండియాతో కూర్చుండు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పొలిటికల్ స్పేస్ కోసం మాట్లాడుతుంటారు. వాళ్ళందరినీ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి తీసుకొస్తున్నటువంటి నిర్ణయం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అసలు ఈ కొత్త స్కీమ్ ఆలోచన తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి నిర్ణయాల వల్ల అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ పేరుతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.